కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామంలో చిక్కాల దొరబాబు సుబ్రహ్మణ్యేశ్వరరావు సోదరులు ధర్మకర్తలుగా ఉన్న షిరిడి సాయిబాబా మందిరం 25వ వార్షికోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిక్కాల దొరబాబు సుబ్రహ్మణ్యం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో వేలాదిగా మహిళలు తరలివచ్చి సాయి సత్యవ్రతాలు ఆచరించారు. సత్యసాయి వ్రతంలో పాల్గొన్న ఆడపడుచులకు చీర రవిక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిక్కాల దొరబాబు షిరిడి సత్యసాయినాథుని నవరత్న ఖచ్చిత దివ్య సువర్ణ కిరీట ధారణ చేశారు. అనంతరం జరిగిన భారీ అన్న సమారాధనలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. సిరిపురి గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథి ఆలయంలో పాటు గోగులమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయాలు, నందీశ్వరుని విగ్రహం, అలాగే కరప గ్రామంలో స్కందకుమారస్వామి భారీ విగ్రహాన్ని, కాశీ వారాహిమాత ఆలయాన్ని నిర్మించిన చిక్కాల దొరబాబు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏటా వేలాది భక్తిజనులకు అన్నప్రసాద వితరణ చేయబడుతున్నారు అని పలువురు భక్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, చిక్కాల దొరబాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. దర్శనభాగ్యం కలగాలని, గతంలో చేసిన పాపం కానీ, గతంలో చేసిన దుఃఖం కానీ అన్నీ కూడా తొలగిపోవాలని, ఈ దారిద్ర్యం అంతా తొలగిపోయి సుఖశాంతులు కలగాలని షోడశోపచార 16 రకాలైనటువంటి పూజలు చేశారు. నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని కూర్చోండి. మామకాభీష్టదాయమైత మంగళం, జై మామకాభీష్టదాయమైత మంగళం. సుఖినో భవంతు సర్వే జనా సుఖి. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సమర్థ సద్గురు సాంబశివ మహారాజ్ కి జై. అలాగే మీరు వచ్చిన అందరూ దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోవాలమ్మా. అలాగే కాశీవారం అమ్మవారు అది ప్రాణప్రతిష్ఠమ్మ. మనం ఏడాదైతే పొద్దున్న టీ, టిఫిన్లు, భోజనం ఎలా చేస్తామో అలా కడుపుని చేయాలమ్మా. ఒక సంకల్పం ఏంటంటే, ఒక ఆడవారు సంకల్పం అయితే 10 మంది తీసుకొస్తారు కాబట్టి ఆ కాశీవారం మీ అందరి సమక్షంలో అమ్మవారిని అందరూ తీసుకొచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చూసుకుంటారని మీ అందరికీ అప్పచెప్తాను. అక్కశైలి లేపానే సరే నాకు మీరే అక్కశైలి అనుకుని తల్లిగా అందరిగా భావించు. ఆ కాశీవారం మరి అందరూ కూడా తీసుకుని వచ్చేలాగా చూసుకోవాలని మీకు అభ్యర్థన. ఎందుకంటే 1, 2 చేయొచ్చు, అది ఆరోగ్యుడి. ఆ జీవితంలో ప్రాణపరిస్థితి చేసింది ఆరోగ్యుడమ్మ. ఫస్ట్ సాయిబాబా 2000లో, తర్వాత రావుల వారు, గోలం మార్చమ్మ, నంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇప్పుడు కాశీ వారాహర అమ్మవారు కూడా మీరు అందరూ అంటే ఒక ఆడవారు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు కాబట్టి మీరు ప్రమోట్ చేయండి తల్లి. ఎందుకంటే కాశీ నుంచి అయితే చూడనివ్వరు మనకి. కాశీ తర్వాత మనకి కడపలో కాశీ కింద లెక్క మనకి. మీరు అందరూ కూడా ఈనున్నప్పుడే అంటే రోజు మనం ఉంటాం కాబట్టి విజయంలో ఈనున్నప్పుడు అలా వచ్చి ఆ కడప శుక్రవారం కుంకుమ పూజలు ఉంటాయమ్మా. రేపు శుక్రవారం నాడు కూడా కుంకుమ పూజలు ఉంటాయి. కుంకుమ పూజ వచ్చిన వాళ్ళకి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామమ్మా. ఏమీ లేదు, 1 రూపాయి పెడితే 10 రూపాయలు అన్నట్టుగా మీరు అందరూ సంకల్పం చేస్తే ఆ అమ్మవారిని కూడా ఎక్కడికో తీసుకెళ్దాం, బాగా తీసుకెళ్దాం. మీరే దాన్ని తీసుకెళ్ళడం బాధ్యత మీ అందరి మీద పెడతాం తల్లి. కాశీ వారాలను కూడా ధ్యానం చేయాలని పేరు వేరే అక్కడ సన్నిధి స్టార్ట్ అవుతాయి. ప్రసాదం తీసుకుని దర్శనం చేసుకోవడం. ఎందుకంటే అమ్మా ఏ గుడికి ఎక్కువ జనం వెళ్తే ఆ గుడి పవర్ఫుల్ పెరుగుతామా ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం ఉన్న ఇల్లు కలిపితే ఆ ఆటోమేటిక్గా పవర్ వస్తుంది కాబట్టి అందరూ దర్శనం చేసుకోవాలి. మ్యాక్సిమం దర్శనం చేసుకునే చూడండి తల్లి. అందరికీ నమస్కారం. జై సాయిబాబు గారికి. జాతర చూసుకోండి కదా ఓం శ్రీ సమర్థ సద్గురు సాయి నారాయణ నమః. నైవేద్యం నివి ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కొన్ని ఇరుగుతాను బాబావారికి నైవేద్యం ఆపతాపలోభనాశనం భక్తవత్సల భానుతేజ భవబంధ వినాశకాయ ధర్మపాలక ప్రియం సాయే సమాహిత జ్యోతిర్మయ ఆత్మరూప అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. సాయి కరుణారస సాగర సంగమం
అమ్ముల విరాట్ షిరిడి సాయి స్తోత్రం. ఓం శ్రీ సాయి నారాయణ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓ నీపట్టు తల్లి చూపించండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. సాయి కరుణారస సాగర సంగమం. సాయిరమండి. ఇప్పుడు నిత్య ప్రార్థన కూడా చదువుకుందాం. నేను చెప్పినప్పుడు మీరు కూడా అనండి. శ్రీ షిరిడి సాయినాథ, నిన్ను జగద్రక్ష యాభై 55 లక్షలైందండి ఆయనకి, ఆ రాయికి ఆ వారాహి మాత రూపాన్ని ఇచ్చినందుకు. 55 లక్షల రూపాయల వారాహి మాత మన ప్రక్కనే నించునుంది. మీరు తప్పనిసరిగా కాకినాడ ఇప్పుడు మనం వెళ్తూనే ఉంటాం. ఒకసారి కరకలో అవుదాం, వారాహి మాత యొక్క దర్శనం చేసుకుందాం, ఆవిడ యొక్క ఆశీర్వచనాలు పొందుదాం. నిజంగా కాశీ వెళ్ళినప్పుడు కర్ణాల్లోంచి కూడా చూడలేదండి. ఆఖరికి ప్రధానమంత్రి మోడీ గారు అయినా సరే చిన్న కన్నులోంచి చూపిస్తారు. వారాహి మాత విగ్రహాన్ని చూడటానికి ఎవరికి అవకాశం లేదు. కన్నుల నిండుగా చూడాలి అంటే మీరు కడప వెళ్ళాలి. కడపలో వారాహి మాతని కళ్ళారా చూడొచ్చు. ఆవిడ యొక్క ఆశీర్వచనాలు పొందాలని మరి ఇవాళ ఇంత చక్కటి వేడిగా వ్రతాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చీరలు, బాబా వారి యొక్క చీరలు నా చేతితో కూడా 200 మందికి ఇచ్చా. ఇంకో మాట ఏమన్నాడంటే, దొరబాబు ఏమన్నా చీరలు సరిపోతాయా, చాలా ఎక్కువ మంది వచ్చేసారు, వేళంగి దాకా మొదలైనా అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే, ఇంకొక ఇంతమంది వచ్చినా సరే నా దగ్గర చీరలు ఉన్నాయి, అందరి ఆడపడుచులకి సాయిబాబా వారి చీరలు ఖచ్చితంగా నేను అందజేస్తాను, ఇంకొక ఇంతమంది వచ్చినా సరే అని అతను చెప్పాడంటే ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత సంకల్ప బలంతో